అంటే మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను అంటున్నాడు. కృప 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 అని మనం వింటుంటాం, పాడుకుంటాం. ఈ కృప కృప అనేది యేసు ప్రభు రాకముందు లేదు. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన వచ్చాడు. కృప వెంబడి కృప పొందుతున్నాం. ఈ కృపనంట మన ఎడల విస్తరింపజేశాడంట. ఎందుకంటే దేవుని గురించిన సంపూర్ణ జ్ఞాన వివేచన మనకు కలగడానికి. ఒకప్పుడు మనకు దేవుని గురించిన అవగాహన లేదు. ఈ లోకపరంగా ఎవరికి జ్ఞానం లేకపోయినా, ఎన్నిక లేని వారిని, బలహీనులని దేవుడు ఎన్నుకున్నాడంట. జ్ఞానం లేని వాళ్ళని, వాళ్ళకు దేవుని గురించి జ్ఞానం వచ్చింది. అందుకే ఈరోజు చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఘనత లేకపోయినా, మరి ఆస్తిపాస్తులు లేకపోయినా ఎంతో మందికి దేవుని జ్ఞానం వచ్చింది. వాళ్ళందరూ తెలుసుకోవడానికి దేవుని కృపను విస్తరింపజేశాడు. మనందరము దేవుని జ్ఞానం తెలుసుకున్నామంటే అది దేవుని కృప.